సంఘటిత అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతులు చేస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు లకపాక రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను నిర్బంధాలకు గురి చేస్తున్నారని అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభకు నల్గొండలోని దొడ్డికొమరయ్య భవన్ నుండి వెళ్తున్న వాహనాలను వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఇండ్లు లేని పేదలకు హమాలీ కాలనీలు నిర్మిస్తామని ప్రకటించి అధికారులకు వచ్చిన తర్వాత విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎస్బీఐ, బేవరేజీస్, మార్కెట్, ఎలక్ట్రిసిటీ స్టోర్లలో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీలకు ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తూ 50 సంవత్సరాలు నిండిన హమాలీలకు నెలకు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలలో గత 3 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, గంజి రాజేష్, హమాలీ ఫెడరేషన్ నాయకులు కత్తుల యాదయ్య, నేలగొంద రాశి, లింగయ్య, సుంకరబోయిన వెంకన్న, వనపర్తి సోములు, వెంబడి వెంకన్న, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభలు జనగాం జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభలకు నల్గొండ పట్టణం నుంచి ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆ మహాసభలో హమాలీలకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు రూపొందించడం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఇల్లు లేని హమాలీలకు హమాలీ కాలనీలు నిర్మిస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. అవి అమలు చేయాలని చెప్పేసి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుద్ది. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఆందోళనలు రూపొందించడం జరుగుద్ది. హమాలీలకు సంబంధించినటువంటి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా, ఇళ్ల స్థలాలు కల్పించే విధంగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎఫ్సిఐ కానీ, బెవరేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ స్టోర్ కానీ, మార్కెట్ కానీ, ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిలో కూడా హమాలీలను అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ కొనసాగుతూ ఉంది. ఈ అన్ని అంశాలను గత 3 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలను చర్చించి భవిష్యత్తు 3 సంవత్సరాలకు కార్యాచరణ రూపొందించడం ఈ మహాసభలో జరుగుతుంది. పోరాటాలకు వెళ్ళినటువంటి జనగాం జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాసభలకు నల్గొండ నుంచి పెద్ద ఎత్తున కదిలి వెళ్ళడం జరుగుతూ ఉంది. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం 1970 మే 30వ తారీఖు నాటి ఆవిర్భవించినటువంటి సిఐటియు జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి విప్లవాత్మక పోరాటాలు చేసింది. అందులో భాగంగా అంతటి చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజున చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు పుట్టినటువంటి పూర్వపు వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లా అనేటువంటి జనగామ జిల్లాలో హమాలీ వర్కర్స్ సంబంధించిన రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తులో ఏవే కార్యక్రమాలు చేయాలో ఎజెండా నిర్ణయించి భవిష్యత్తు పోరాట రూపకల్పన చేస్తారు. గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు 2.5 సంవత్సరాల కాలం అయినప్పటికీ అమలు చేయలేదు. అట్లాగనే రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి, ప్రజల వ్యతిరేకమైనటువంటి నినాదాలు తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా కార్మిక, కర్షక మైత్రి పోరాటాలను రూపొందించే క్రమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హమాలీ మహాసభలు విజయవంతం కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. సిఐటియు ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశానికి అందరం వెళ్ళటం జరుగుతుంది. అందరూ కార్మికుల సమస్యల మీద ప్రతినిత్యం హమాలీలను పర్మనెంట్ చేస్తాను. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు గతంలో లెటర్ కూడా రాయడం జరిగింది. స్టోర్ల కార్మికులందరినీ ఆర్టిజన్ చేయాలని గతంలో లెటర్ కూడా పెట్టుకున్నాం. అది అక్కడనే అమలు జరగలేదు. అట్లా ఎఫ్సిఐ కానీ గవర్నమెంట్ సంస్థల పనిచేసిన అందరినీ కూడా ఆర్టిజన్గా చేయాలా, పర్మనెంట్ చేయాలని కూడా మరి ప్రభుత్వాన్ని మేము అడగడం జరుగుతుంది. ఎన్నోసార్లు మేము లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కార్మికుల సంస్థల్లో స్టోర్లలో పనిచేసిన కార్మికులు ప్రతినిత్యం పని ఉంటుంది కాబట్టి పని కూడా ఇప్పుడు తగ్గుతుంది. కాబట్టి స్టోర్లో పనిచేసిన అందరినీ కూడా ఆర్టిజన్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది.